బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విజయనగరంలో ఘనంగా బొబ్బిలి వీణ పోస్టర్ ఆవిష్కరణ. వీణ తయారు చేసిన హస్త కళాకారులను సన్మానించిన డిప్యూటీ సీఎం. ఆళ్లగడ్డలో రైతన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భూమా అఖిలప్రియ. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్న మాజీ మంత్రి. పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు వినూత్న నిరసన. పొలాల్లో 200 అడుగుల నల్ల జెండాతో ఆందోళన. రైతుల పాలిట సీఎం జగన్ ద్రోహిగా మారిపోయారు. రైతు కోసం పోరుబాట కార్యక్రమంలో సీఎంపై టీడీపీ నేత పార్థసారథి ఫైర్. కృష్ణా జిల్లాలో నష్టం భరించలేక మామిడి జామ తోటలు నరికేసిన రైతులు. న్యాయం చేయాలంటూ టీడీపీ నేతల ధర్నా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, విజయనగరం జిల్లా బొబ్బిలిలో అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన బొబ్బిలి వీణ ప్రత్యేక తపాలా చంద్రిక ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక శ్రీ సూర్య రెసిడెన్సీలో నిర్వహించారు. ఈ ప్రత్యేక పోస్టల్ కవర్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖరరావు, బొబ్బిలి శాసనసభ్యులు సంబంగి వెంకట అప్పలనాయుడు, పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వరరావు తదితరుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం నుండి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకుని శ్రీ సూర్య రెసిడెన్సీ వేదికకు తీసుకొచ్చి ఆవిష్కరించారు. బొబ్బిలి వీణ తయారీ సీనియర్ హస్త కళాకారులు సర్వసిద్ధి లక్ష్మీనారాయణను ఉప ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించారు. ఈరోజు బొబ్బిలి వీణ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే 300 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బొబ్బిలి వీణ నిజంగా ఈరోజు భావితరాలకు తెలిసే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రయత్నం. మనం ఒకసారి బొబ్బిలి వీణ చరిత్ర గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే 300 సంవత్సరాల క్రితం ఏదైతే మైసూరు, తంజావూరు వీణల తయారీ దగ్గర నుంచి మన వాళ్ళు ఏదైతే మన కళాకారులు నేర్చుకున్నారో ఈరోజు తంజావూరు వీణలకు కన్నా గొప్పగా తయారు చేసేటువంటి కళాకారులుగా ఈరోజు మన బొబ్బిలి వీణ కళాకారులు గుర్తింపు పొందుతున్నారు అని అంటే నిజంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆళ్లగడ్డ పట్టణంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రైతన్న నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతుల సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు వంటి సమస్యలపై రైతులతో, కార్యకర్తలతో, అభిమానులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆళ్లగడ్డ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. రైతుల నుండి కొనుగోలు చేసిన పంటకు ఇంతవరకు బకాయిలు చెల్లించలేదని భూమా అఖిలప్రియ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులను పరామర్శించడానికి వెళ్తే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఈరోజు రైతులు పడే ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, కష్టాలు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఈరోజు రైతులకి ఒక భరోసా ఇచ్చి, రైతులకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా అండగా ఉంటామని ఒక భరోసా ఇవ్వడానికి కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఒక చిన్న పిలుపుతో ఎంతోమంది రైతులు బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారంటే నిజంగా ఈ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో అనేది కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొనే సమస్యలు వింటున్నా, చూస్తున్నా కూడా కడుపు తరుక్కుపోతుంది. మా ప్రభుత్వం వస్తే రైతు రాజవుతాడు, మా ప్రభుత్వం వస్తే పాలనంతా కూడా రైతుల కోసమే చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత
ఈరోజు రైతులకి ఏదైనా కష్టం వస్తే నిలబడడం పక్కన పెట్టండి, కొత్త కష్టాలు రైతులు నెత్తి మీద పెడుతున్నారు. గత ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాయలసీమ రైతులకి ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినారో, రైతులని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా రాయలసీమ రైతులను దృష్టిలో పెట్టుకొని ఎన్ని కార్యక్రమాలు చేసినారో మనం అందరం కూడా ఇంకా మర్చిపోలేదు. రైతుల గురించి మాట్లాడినారు. ఏమని? కేసీ కెనాల్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ డీసిల్టింగ్ చేస్తామని చెప్పి ఇంతవరకు దానికి సంబంధించిన మంత్రిని ఎవరైనా కలిసినారా? ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ విషయం తీసుకుపోయినారా? కేసీ కెనాల్ దగ్గర డీసిల్టింగ్ చేస్తామని ఎవరి దగ్గర ప్రపోజల్ పెట్టారా? జిల్లా మంత్రులను కలిసినారా? తెలుగంగా లైనింగ్ చేస్తామన్నారు, అది గాలికి వదిలేసినారు. అసలు నిజంగా మీరు వచ్చి చేసింది ఏంటంటే ప్రజల తరపు నుంచి పంచాయతీలకు డబ్బులు వసూలు చేసుకోవడాలు, కలెక్షన్లు చేసుకోవడాలు, భూములు కొండాలు, దీని మీద పెట్టే దృష్టి మీరు ఒక్క రైతుని బాగుపరచాలని చెప్పి మీరు దృష్టి పెట్టింటే ఈరోజు ఆలగడ్డే కాదు ఈ రాష్ట్రం బాగుపడేది. ఈరోజు చాలా విషయాల్లో మనము వెనుకబడి ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టాం ప్రతి ఒక్క గ్రామంలో అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఏ ఒక్క రైతున ఈ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రం వల్ల మాకు ఉపయోగం కలిగిందని గుండె మీద చేసుకుని ఏ రైతున చెప్పగలుగుతాడా? చాలా గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తాళాలు వేసుకొని పోయినారు. అక్కడికి వెళ్తే నువ్వు ఏ పార్టీ అని చెప్పి రైతుని అడుగుతారు. నిజంగా ఎంత ధైర్యం ఉంటే అధికారులు రైతుని పట్టుకొని నువ్వు ఏ పార్టీ అని చెప్పి అడుగుతారండి? రైతును మీరు ఎప్పుడైతే పార్టీలకు అంటగట్టి చూస్తే ఈ రాష్ట్రం బాగుపడదు. అంతేకాకుండా ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళం. ఈ ట్రాక్టర్లు ఇప్పుడు పక్కన పెట్టండి, అది కూడా వీళ్ళు ఇవ్వడం కాకుండా డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచడం వల్ల ట్రాక్టర్లు రెంట్కి 500కో 600కో రెంట్కి దొరికే ట్రాక్టర్లు ఇప్పుడు దాదాపు 2000 తీసుకుంటున్నారు. ఒక చేత్తో మీరు భరోసా అని డబ్బులు ఇస్తూనే ఇంకో చేత్తో దానికి డబల్ వసూలు చేసుకుంటున్నారు. అది కేవలం రైతుల విషయంలోనే కాదు, మహిళల విషయంలో అట్లే చేస్తున్నారు. అమ్మఒడి అని చెప్పి ఉద్యోగాల పేర్లతో పిల్లలని ఏ విధంగా మీరు తప్పుదావ పట్టిస్తున్నారో అది చూస్తున్నాము. ఇట్లా ఏ ఒక్క రంగంలో మీరు ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి కనపడుతుంది. అదే కాకుండా ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మొక్కజొన్న, జొన్న, శనగలకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే రైతులకు మీరు చెల్లించాలి. తెలుగంగా లైనింగ్ ఏదైతే ఉందో అది వెంటనే మీరు మొదలు పెట్టండి. మీరు ఎంతసేపు ఉన్న రంగులు కొట్టడంలో, రంగులు తీసే దాంట్లో 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అటువంటిది ఒక రైతుకి ఒక సబ్సిడీ ఇవ్వలేరా? రైతులకి మీరు ఆదుకోలేరా? ఏ విధంగా ఈరోజు మీరు రైతు కోసం తెలుగుదేశం ఈ కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు మండలంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో క్రాప్ హాలిడే ప్రకటించి పొలాల్లో 200 అడుగుల నల్ల జెండాతో వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో రైతులు, తెలుగుదేశం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2.5 సంవత్సరాల పాలనలో పూర్తిగా రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్నారని, వ్యవసాయాన్ని మర్చిపోయిన ప్రభుత్వంగా భారతదేశ చరిత్రలో ఈ ప్రభుత్వం మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వక ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఎమ్మెల్యే రామానాయుడు సూచించారు. రైతుల కోసం తెలుగుదేశం, రైతుల కోసం రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రైతు ప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే రైతుల పాలిట ద్రోహిగా మారిపోయాడని హిందూపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పార్థసారథి తనదైన శైలిలో ధ్వనిమెత్తారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు పెనుగొండలో పెద్ద ఎత్తున ఆందోళనలు, రైతు కోసం పోరుబాట కార్యక్రమాలను చేపట్టారు. ఈ మేరకు పెనుగొండలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలు, రైతులు ధర్నా చేపట్టారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు సమస్యలపై అసత్య ప్రచారాలను చేశాడన్నారు. 2 ఏళ్ల పాలనలో రైతులకు పంట నష్టపరిహారం, పంట బీమా చెల్లించలేదన్నారు. ధరలను విపరీతంగా పెంచుతూ విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు మోటార్లకు మీటర్లు బిగించి రైతుల నడ్డి విరిచాడన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ నవీనకు వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఈరోజు నిరసన కార్యక్రమాల్ని అన్ని ప్రాంతాల్లో కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకున్న మునుపు ఆయన వేదికల మీద ఏది పడితే అది మాట్లాడాడు. ఏదో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఏమీ ఆదుకోలేదు, ఏమీ పని చేయలేదని ఆ రోజు వేదికల మీద మాట్లాడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆనాడు రైతులకి రుణమాఫీ చేశాం. ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యంగా రద్దు చేశాం. ఏది రుణాలన్నీ కూడా దాదాపుగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకి ఆ రోజు పనిముట్లు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, అదేవిధంగా పవర్ టిల్లర్స్ ఇచ్చాం, జేజీబీల్స్ ఇచ్చాం. ఆ విధంగా సబ్సిడీ ధరల మీద విత్తనాలు ఇచ్చాం. అదేవిధంగా ఆ రోజు మీరు చూసినట్లయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మనం చూసినట్లయితే 97-98లో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సబ్సిడీ కానీ ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేది జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేరుశెనక్కాయలు విత్తనాలు కూడా 97-98లోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే సబ్సిడీ వేరుశెనక్కాయలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆనాడు చెప్తే వేదికల మీద ఏం మాట్లాడారంటే రైతులందరూ కూడా పెట్టుబడి నిధి ఎప్పుడైతే వర్షాలు వస్తాయో మొదటి దశలోనే 13,000 రూపాయలు ఇస్తారని ఆనాడు వేదికల మీద మాట్లాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాని మాట మార్చాడు, మడమ తిప్పాడు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈరోజు 7,000 రూపాయలు ఇస్తామంటే అదే జగన్మోహన్ రెడ్డి 6,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాడు అనేది జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు రైతులను ఆదుకుంటాం, ఏదైనా పంట నష్టం జరిగితే దానికి అద్దే లేదు, 30,000 40,000 ఇస్తామని మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మనం చూసాం ఆనాడు నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు రైతులందరూ కూడా మోటార్స్కి బిల్లు లేకోకుండా ఆ రోజు సబ్సిడీ ధరల మీద కరెంట్ ఇచ్చాం. అయితే మీటర్లు తీసివేశాం. అయితే ఈనాడు చూస్తా ఉన్నాం ఈరోజు ఎక్కడ చూసినా కూడా ట్రాన్స్ఫార్మర్స్ బిగిస్తూ భవిష్యత్తులో మోటార్స్కి సంబంధించిన దానికి కూడా మీటర్స్ బిగిస్తామని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా యలమందల గ్రామంలో టీడీపీ నేతలు రైతన్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గంలోని 4 మండలాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, తోటలు కూడా నరికి వేస్తున్న పరిస్థితి వచ్చిందంటూ టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన ధ్వజమెత్తారు. నరికి వేసిన మామిడి తోటలు, జామ తోటలను టీడీపీ ఇన్ఛార్జ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరోతి శివగణేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరలకు నిరసనగా ట్రావెల్స్ బంగ్లా నుండి ర్యాలీ చేపట్టారు. పెంచిన విద్యుత్ ధరలు వెంటనే తగ్గించాలని, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలన నశించాలంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తారని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తగ్గించకపోగా మరింత పెంచారంటూ మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంబంధిత ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వత్సవాయి బాబు, ఏవి సుధాకర్, డాక్టర్ నక్కా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రైసెస్ హైక్ చేయడం వల్ల, ఛార్జీలు పెంచడం వల్ల 2,800 కోట్ల రూపాయలు ఆదాయం ఆర్జించారు. అదనంగా 2001లో 2,600 కోట్ల రూపాయలు అదనపు ఛార్జీలు వడ్డించారు ప్రజల మీద. అక్కడితో జనదాహం తీరిపోకుండా ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ట్రూ అప్ అని చెప్పేసి సర్దుబాటు అనే విధానం తీసుకొచ్చి 3,600 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు. అంటే ఈ 2001 సంవత్సరం 2 సంవత్సరాల్లో 9,000 కోట్ల రూపాయలు అదనపు భారం విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజల మీద వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యుత్ ఛార్జీలు తగ్గించండి. ఈ కోవిడ్ పరిస్థితుల్లో ప్రజలు విపరీతమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, కూలీ లేదు. ఈ విధమైన రేట్లు పెంచుకుని పోతూ ఉంటే ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలు ఇమీడియట్గా తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రైతులకు ఏదైతే ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అలాట్ చేసిందో అదేవిధంగా అదే ప్యాటర్న్ నడిపించాలి. రైతులకు విద్యుత్ మీటర్లు బిగిస్తే తిరగబడతాం, ఖచ్చితంగా దాన్ని నిలుపుదల చేస్తామని చెప్పేసి గతంలోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వానికి. ఎట్టి పరిస్థితుల్లోనే రైతులు కరెంటు బోర్ల దగ్గరికి రానివ్వం, రైతులకి కరెంటు మీటర్లు బిగించనివ్వం, మా ప్రాణాలని వడ్డైనా సరే అడ్డంగా నిలబడి రైతులకు మేలు చేసే విధంగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని విద్యుత్ ఛార్జీలు తగ్గించి రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే గనక ఏదైతే గత ప్రభుత్వాలు ఇంటికెళ్ళిపోయిన పరిస్థితి ఉందో ఈ వైసీపీ ప్రభుత్వం కూడా అదే విధంగా ఇంటికెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో తెలుగుదేశం నేతలు నిరసన తెలిపారు. గోదావరి జిల్లాలలో పలు ప్రాంతాల్లో పంట విరామం, ఆక్వా రైతుల సమస్యలు, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టం పరిహారం అందకపోవడం తదితర అంశాలపై ఆందోళన చేశారు. పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ విష్ణుచరణ్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పుత్తూరు రామరాజు, కొవ్వలి నాయుడు, నర్సాపురం పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పసుపులేటి రత్నమాల తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క రైతు పక్షాన మేము నిలబడుతున్నామంటే మేమందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా 180 మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఈ రోజున రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల్లో ఈ రాష్ట్రం 2వ స్థానంలో ఉందంటే ఈ యొక్క ప్రభుత్వం ఎంత రైతులను ఇబ్బంది పెడతా ఉందో ఇదే ఒక ఉదాహరణ. ఈ రోజున రైతులకి ముఖ్యంగా అగ్రికల్చర్ రైతులు మన ఏరియాలో ఎక్కువ మంది ఉన్నారు. వరి పండించే వాళ్ళు కనీసం మద్దతు ధర లేదు. వాళ్ళు కనీసం పంట పండించి ప్రభుత్వానికి ఇచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి 6 మాసాల వరకు కూడా రైతు పండించిన పంటకి ఇవాళ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర. అంతేకాదు ఈవేళ ఎరువులు విపరీతంగా పెంచేశారు, పురుగు మందులు విపరీతంగా పెంచేశారు. అలాగే ఇవాళ రైతులు కష్టార్జితం అంతా కూడా ఈవేళ ఏ విధంగానే కూడా ఇవాళ కష్టపడి పండితే గిట్టుబాటు ధర రావటం లేదు. ఈవేళ రైతులకు వరి పండించి ఈ యొక్క ప్రభుత్వం చేతిలో పెడితే అసలే నష్టాల్లో ఉన్నటువంటి రైతులు పంటకు పండిన డబ్బులు కూడా ఇవ్వకపోవడం అంటే ఎంత దురదృష్టమో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈవేళ మనకి చేపల రైతులు విపరీతంగా ఈవేళ నష్టపోతూ ఉన్నారు. ఈవేళ విపరీతంగా మనకు తౌడు అవనాయండి, అలాగే పిల్లెట్లు అవనాయండి, విపరీతంగా పెరిగిపోయినాయి. దానికి ఉదాహరణ ఏమిటంటే పూర్వం ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తూ ఉండేవారు ఈవేళ వాటికి గిట్టుబాటు ధర రావడానికి. కానీ ఇవాళ సబ్సిడీ తీసేయటం వల్ల ఫీడ్ అంతా కూడా విపరీతంగా రేటు పెరిగిపోయింది. అలాగే ఇవాళ పండించిన పంటకే పూర్వం 3 సంవత్సరాల క్రితం 120-130 రూపాయలు అమ్మే చేప ఈవేళ 80 రూపాయలు 90 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేడు ఈవేళ. అంతేకాదు ఇవాళ రైతులు పూర్వం 600-700 రూపాయలు అమ్మేది కేజీ రొయ్య, అలాంటి రొయ్యని ఈవేళ 200-300 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేడు. ఆ రోజున బస్తా ధర 600 రూపాయలు ఉంటే ఈవేళ బస్తా 2000 రూపాయలు చేసి ఈవేళ రొయ్యలు రైతు కొనుక్కుంటూ ఉన్నారు. దాన్ని బట్టి రైతులు ఎంత నష్టపోతున్నారో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈవేళ ఏ రైతు కూడా ఈ రాష్ట్రంలో హ్యాపీగా లేడు. అన్ని వర్గాలని కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది ఈవేళ. కాబట్టి రైతులు కష్టకాలంలో ఉన్నారని, రైతుల పక్షాన మేము నిలబడాలని ఈ యొక్క రైతుల సమస్యల మీద పోరాడుతూ ఇవాళ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము రైతుల కష్టకాలంలో ఎప్పుడు కూడా రైతుల పక్షాన్ని నిలబడతాం. తెలుగుదేశం పార్టీ తరఫున రైతుల పక్షాన్ని నిలబడి పోరాడతామని చెప్పని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రైతు సమస్యలపై నిరసన ప్రకటిస్తూ తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కార్యకర్తలకు, అలాగే రైతు సమస్యలను దృష్టించి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలని కోరుకుంటూ రైతులకి న్యాయం జరగాలని ఆశిస్తున్నాను.
జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అలా చేసేస్తున్నాను ఇలా చేసేస్తున్నాను కొన్ని వేల కోట్లు ఉపయోగిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అదంతా కూడా తప్పు అని చెప్పి ప్రజలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కరోనా వచ్చింది, రైతులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడారో మీ అందరికీ తెలుసు. ధాన్యం కనీస మద్దతు ధర 1888 రూపాయలు ఉండాల్సింది కేవలం 1300 నుంచి 1400కి మాత్రమే ఇస్తూ రైతుల్ని చాలా ఇది చేస్తూ వస్తున్నారు. సో రైతు పక్షాన ప్రభుత్వం ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవళ్ళు గ్రామంలో వినాయకుడు నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. 5 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో మంగళ హారతులతో భజన పాటలతో పూజలు నిర్వహించారు. 5వ రోజున డప్పు శబ్దాలతో ఊరేగింపు చేసి నిమజ్జనం చేశారు. నిమజ్జనం కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎస్ఐ చంద్ర ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి జగ్గంపేట పోలీస్ స్టేషన్లను ఎస్పీ రవీంద్రబాబు పరిశీలించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో రికార్డులన్నీ సవ్యంగానే ఉన్నాయని, దీర్ఘకాలిక కేసుల్ని పరిష్కరించడంలో సిబ్బందికి సూచనలు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, గండేపల్లి ఎస్ఐలు శోభన్ కుమార్లు, లక్ష్మీకాంతం సిబ్బంది పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈ పోలీస్ స్టేషన్స్ యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ లో భాగంగా ఈరోజు గండేపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ రికార్డ్స్ అప్డేషన్, అలాగే కేసెస్ యొక్క పురోగతి వాటన్నిటిని డీటెయిల్ గా రివ్యూ చేశాను. ఓవరాల్ గా ఇది లెస్ క్రైమ్ ప్రోన్ పోలీస్ స్టేషన్. ఇక్కడ ఉన్న వరకు రికార్డ్స్ వరకు ప్రాపర్ గానే అప్డేట్ అయి ఉన్నాయి. కొన్ని కేసెస్ కొన్ని లాంగ్ పెండింగ్ కేసెస్ ఉన్నాయి, వాటన్నిటి ఫైనలైజేషన్ లో భాగంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వేయడం జరిగింది. అలాగనే మనం ఈ ప్రయారిటీస్ అయిన ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవడం, పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్స్ తో మర్యాదపూర్వకంగా వెళ్ళడం ఒకటి, తర్వాత మహిళల భద్రత తీసుకోవాల్సిన చర్యలు, తర్వాత మహిళా పోలీసుతో మనం ఇంటెగ్రేట్ చేసుకుని ప్రతి విలేజ్ లో ఈ శాంతి భద్రత పరిరక్షణ, మహిళల భద్రత వాటన్నిటి మీద కూడా మనం ప్రతి పోలీస్ కానిస్టేబుల్స్ మన స్టాఫ్తో అందరితో ఇంటరాక్ట్ అయ్యాము. అలాగే ప్రతి కానిస్టేబుల్ కు మనం కొన్ని విలేజెస్ అడాప్షన్ విలేజెస్ గా ఇవ్వడం జరిగింది. సో ఆ పర్టికులర్ విలేజ్ లో ఆ కానిస్టేబుల్ అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అన్ని టైం మహిళా పోలీసుతో ఇంటెగ్రేట్ చేసుకుని తెలుసుకోవడం ఉంది. అట్లాగే అక్కడ ఉన్న ప్రజలతో కావచ్చు, వాళ్ళతో అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఎస్ఐతో దృష్టికి తీసుకొచ్చడం కోసం ఈ అడాప్షన్ వ్యవస్థ మనం ఏర్పాటు చేశాం. దాన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ లెస్ క్రైమ్ ప్రోన్ పోలీస్ స్టేషన్ అయినా కూడా సాటిస్ఫాక్టరీగానే ఉంది. సార్, జిల్లా వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ క్రైమ్స్, యాక్సిడెంట్లు కానీ
ఈ దొంగతనాలు కానీ ఎక్కువ జరుగుతుంది సార్. హైవే మీద ముఖ్యంగా హైవే మీద జరుగుతున్నాయండి. దాని మీద సెల్ ఫోన్లు సమస్య మా బ్రదర్తో ఒక అతను సెల్ ఫోన్ పట్టుకోవాలి విలేకరు. యాక్సిడెంట్స్ అయితే మనం ఈ మధ్య కాలంలో అంత మేజర్ యాక్సిడెంట్స్ అయితే రిపోర్ట్ అవ్వలేదు. ఈ యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ లో భాగంగానే మనం లాస్ట్ 15 days నుంచి నో యాక్సిడెంట్ ఒకటి జిల్లాలో మనం స్టార్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నో యాక్సిడెంట్ కాన్సెప్ట్ ఏంటంటే వారంలో 2 రోజులు మంగళవారం మరియు శనివారం రోజులు మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు పోలీస్ కానిస్టేబుల్స్ అలాగే మన సిబ్బంది ఈ ఏదైతే మన బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ లో మనం ఫిజికల్ అక్కడ ప్రజెంట్ వెహికల్ చెకింగ్ కానీ కౌన్సిలింగ్ కానీ చేస్తూ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చెక్ చేయడం అలాగే యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. బట్ డెఫినెట్లీ లాస్ట్ 15 days లో ఏదైతే బ్లాక్ స్పాట్స్ లో మనం చెక్ చేస్తున్నామో ఈ డేస్ లో అయితే ఆ టైంలో మనకు యాక్సిడెంట్స్ అయితే ఎక్కడ రిపోర్ట్ కాలేదు. నైట్ టైం కూడా మనం అర్ధరాత్రి దాటిన తర్వాత హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కొద్దిగా నిద్రమత్తులో యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం స్టాప్ వాష్ అండ్ రో ప్రోగ్రామ్ కూడా లాస్ట్ 1 month పై నుంచి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నైట్ టైం యాక్సిడెంట్ కూడా ఎక్కడైతే మనం హైవే మొబైల్ రక్షక్స్ తో మనం చేస్తున్న డ్రైవ్ వల్ల ఆ పర్టికులర్ స్ట్రెచెస్ లో ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది అక్కడ కూడా మనం మేజర్ యాక్సిడెంట్ ఎక్కడ రిపోర్ట్ కాలేదు. సో ఈ 2 రోజుల్లో మనం కండక్ట్ చేస్తున్నాము. ఇది సక్సెస్ అయితే డెఫినెట్ గా ఇట్ విల్ ఎక్స్టెండ్ అప్ టు 3 days ఆల్సో ఇన్ వీక్. సో దట్ మనం ఇంతకుముందు ప్రీవియస్ గా మా ఎక్స్పీరియన్స్ తో ఖచ్చితంగా నో యాక్సిడెంట్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయనగరంలో ఘనంగా బొబ్బిలి వీణ పోస్టర్ ఆవిష్కరణ. వీణ తయారు చేసిన హస్త కళాకారులను సన్మానించిన డిప్యూటీ సీఎం. ఆళ్లగడ్డలో రైతన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భూమా అఖిలప్రియ. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్న మాజీ మంత్రి. పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు వినూత్న నిరసన. పొలాల్లో 200 అడుగుల నల్ల జెండాతో ఆందోళన. రైతుల పాలిట సీఎం జగన్ ద్రోహిగా మారిపోయారు. రైతు కోసం పోరుబాట కార్యక్రమంలో సీఎంపై టీడీపీ నేత పార్థసారథి ఫైర్. కృష్ణా జిల్లాలో నష్టం భరించలేక మామిడి జామ తోటలు నరికేసిన రైతులు. న్యాయం చేయాలంటూ టీడీపీ నేతల ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.